సప్తవర్ణాల సమ్మేళనం హోళీ మిఠాయిల్లో రారాజు మన ఆలివ్ అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. సో ఇంకొకటి ఇప్పుడు ఈ అమర్నాథ్ యాత్ర వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ప్రతి టూరిస్ట్ కూడా ఇదే పెహల్గాం నుంచి బైసర్ నుంచే వెళ్ళాల్సి వస్తుంది ఇన్ ఫ్యూచర్ కూడా. ఎలా చూడొచ్చు అంటే భయపడుతున్నారు చెప్పాలంటే వాస్తవంగా. అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ క్లియర్ గా చెప్తున్నాను, అమర్నాథ్ యాత్రని మేము ఆర్మీ భాషలో ఆపరేషన్ శివ అంటాం. ఆపరేషన్ శివ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవ్వబోతుందో, అంటే ఈ ఇయర్ June 3 నుంచి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్మోస్ట్ ఆగస్ట్ వరకు వెళ్తుంది. అది ఒక 2-2.5 నెలల పాటు అమర్నాథ్ యాత్ర అనేది జరుగుతూ ఉంటుంది. సో అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యే కనీసం ఒక 3-4 నెలల ముందు నుంచి చాలా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆన్ గ్రౌండ్ చాలా విషయాలు మొదలవుతాయి. అంటే సెక్యూరిటీకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ బైసారన్ అనే ప్లేస్ ఏదైతే ఉందో, జనరల్గా ఎక్కడైతే టూరిస్ట్ తిరుగుతారో కాశ్మీర్లో, ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా ఆర్మీ కానీ పోలీస్ ప్రెజెన్స్ కానీ మినిమం పెడతాం. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు టెర్రరిస్ట్ అనేవాళ్ళు ఎప్పుడు టూరిస్ట్ని డైరెక్ట్గా ఇలాగా టార్గెట్ చేసింది లేదు. ఆ ప్యాటర్న్ అనేది ఇంతకు ముందు లేదు. ఇది కొత్త ప్యాటర్న్ స్టార్ట్ అవడం వల్ల కొద్దిగా ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా, లేకపోతే JNK పోలీసుకి కూడా ఇది ఒక కొత్త, దాన్ని ఏమంటారు, మలుపు లాగా చెప్పుకోవాలి. సో ఇది చూసిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడు అమర్నాథ్ యాత్ర మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు ఇంతకు ముందున్న ఫోకస్. ఎందుకంటే అమర్నాథ్ యాత్ర ప్రతి సంవత్సరం జరుగుతుంది. సో ఫర్ ద లాస్ట్ 30 years 25 years నుంచి ఇండియన్ ఆర్మీ, CRPF, JNK పోలీస్ కంటిన్యూస్ గా వాళ్ళ ఎఫర్ట్స్ పెడితే తప్ప అమర్నాథ్ యాత్ర అనేది జరగదు. సో అమర్నాథ్ యాత్ర జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరం ఇంకా ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుంటారు, సెక్యూరిటీని ఇంకా టైట్ చేస్తారని మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. సో ఈ ఘటన జరిగిన తర్వాత ఆ స్పాట్ కి టూరిస్టులు పెరిగారని చెప్తున్నారు. ఈజ్ ఇట్ రైట్? ఏమండి, నేను అక్కడ ఎగ్జాక్ట్ గ్రౌండ్ రియాలిటీ టూరిస్ట్ పెరిగారా లేదా అన్నది నేను కమెంట్ చేయలేను ప్రస్తుతానికి. కాకపోతే ఇది బేసిక్గా సమ్మర్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కాశ్మీర్లో సమ్మర్స్ అనేవి బేసిక్గా ఒక టూరిస్ట్ సీజన్ గా మేము ఎప్పుడు అనుకుంటాం. సో ఒక మేజర్ గా చెప్పండి, పాక్ దగ్గర ఉన్న ఆయుధాలకి అండ్ భారత్ దగ్గర ఉన్న ఆయుధాలకి ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ ఒకవేళ సమరమే, యుద్ధానికి మేము సిద్ధమే అన్న మాటలకి రేపు మనం కూడా ఒకవేళ ముందడుగు వేయాల్సి వస్తే మన ఆయుధాలు సరిపోతాయా? చూడండి, ఆయుధాలు అయితే ఫస్ట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2 కంట్రీస్ న్యూక్లియర్ స్టేట్స్, అంటే రెండింటి దగ్గర న్యూక్లియర్ కేపబిలిటీస్ ఉన్నాయి. లాస్ట్ టైం మనం న్యూక్లియర్ బాంబ్ కానీ ఆటమ్ బాంబ్ కానీ వాడింది ఎప్పుడు? జపాన్లో వాడాం, హిరోషిమా నాగసాకిలో. మనకు తెలుసు దాని ఎఫెక్ట్స్ ఏంటి అని. సో ఒకవేళ యుద్ధం జరిగినా కానీ ఇలాంటి విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఒక ఆటమ్ బాంబ్ కానివ్వండి, లేకపోతే న్యూక్లియర్ బాంబ్ కానీ ఇండియా ఒకవేళ వదిలిపెట్టినా, పాకిస్తాన్ ఒకవేళ వదిలిపెట్టినా కానీ దాని డిస్ట్రక్షన్ అనేది చాలా మ్యాసివ్గా ఉంటుంది. ఆ డిస్ట్రక్షన్ అనేది ఒక్క ఆర్మీకే పరిమితం అవ్వదు, ఆర్మీకో, నేవీకో, ఎయిర్ ఫోర్స్కో. అది సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్ని విషయాలన్నీ మైండ్లోకి తీసుకొని ఒక యుద్ధం అనేది స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా వార్ చేసేటప్పుడు మనకు ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ అంటే ఎలాగా అంటే, ఈ వార్ మనం చేస్తున్నామంటే ఇంత ఏరియా మనం ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వార్ జరుగుతుంది. ఆ క్యాప్చర్ చేసుకోవాలి ఇంత ఏరియా అన్నదానికి మనకి 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు. సో వార్ ఎంత దూరం వెళ్తుంది అన్నది మనకి కావాల్సిన ఆబ్జెక్టివ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మనం వార్ ఎందుకు చేస్తున్నాం అని ఒక మైండ్లో ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి వార్ డ్యూరేషన్ కూడా పెరుగుతుంది. దాన్ని బట్టి ఎకానమీ అనేది ఎలాగా దానివల్ల ఇబ్బంది పడుతుంది, దాన్ని మళ్ళీ రివైవ్ ఎలా చేయాలి, ఇన్ని విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని వార్లోకి వెళ్తాం. వార్లోకి ఇప్పుడు పాకిస్తాన్ చూడండి, పాకిస్తాన్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకే ఒక అడ్వాంటేజ్, దే హ్యావ్ నథింగ్ టు లూజ్. ఆల్రెడీ పేద దేశం, వాళ్ళ దగ్గర మిగిలింది ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళ మీద వార్ జరిగితే వాళ్ళకి పైన ఏదో కావాలని మాటలు తప్పితే వార్కి వచ్చే అంత సీన్ కూడా వాళ్ళకి లేదేమో. వార్కి వచ్చే సీన్ లేదు. కానీ అట్ ద సేమ్ టైం మనం ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ళ మీద వార్ జరిగినా వాళ్ళు నష్టపోవడానికి కూడా ఏమీ లేదు. ఆల్రెడీ పేద దేశం, వాళ్ళ దగ్గర ఉన్నది ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా రిచ్ కంట్రీ ఉందనుకోండి, ఇండియా కొద్దిగా రిచ్ కంట్రీ అనుకున్నాం, ఇక్కడ వార్ జరిగితే కంపెనీస్ ఉన్నాయి, IT కంపెనీస్ ఉన్నాయి, ఇన్ని ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి, లేకపోతే మనం కూడా ఎకానమికల్గా పెరుగుతున్నాం, వీటన్నిటి మీద దెబ్బతింటుందని మనకు ఎక్కడో చోట ఒక థాట్ ఉంటుంది. అదే పాకిస్తాన్లో అనుకోండి, అక్కడ అసలు ఏమీ లేదు. వాళ్ళకి వార్ జరిగినా జరగకపోయినా వాళ్ళు ఇప్పుడు జీవోత్సవాల్లాగే ఉన్నారు. నష్టపోయేది ఏం లేదు ఆ కంట్రీ. నష్టపోయేది ఏమీ లేదు అంటే ఖచ్చితంగా నష్టపోతారు. కానీ వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు. అప్పుల్లో ఉన్నోడికి ఇంకా అప్పులు వస్తే ఇంకేమని చెప్పండి, అలాగా. ఓకే. సో అమర్నాథ్ యాత్రకి వెళ్ళే వాళ్ళైతే ఇబ్బంది పడకుండా హ్యాపీగా యాత్రకైతే వెళ్ళొచ్చు. యాత్రకి వెళ్ళాలి.
ఆర్మీ ఫోర్స్ కూడా ఎక్కువ పెట్టే ఎక్కువ- అవకాశం ఉంది, పెడతారు కూడా. ఖచ్చితంగా అండ్ వాళ్ళు అక్కడ హిందువులు మీరు అని చెప్పి మిమ్మల్ని చూసి కాల్చినప్పుడు ప్రతి హిందూ ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో ఎస్, ఎగ్జాక్ట్ వాళ్ళకి- అదే భయం పుట్టుకుంటుంది సార్. ఇప్పుడు ఏదైతే భయం కాదు, this మొన్న should be- ఏదైతే ఇష్యూ జరిగిందో మొత్తాన్ని హిందూసా కాదా ఐడి ప్రూఫ్ అడిగి మరీ చంపారు. పాపం మధుసూదన్ గారి వైఫ్ చెప్తుంటే అవును. చాలా బాధ అనిపిస్తుంది. ఆమె పక్కనున్న నన్ను చంపేయండి పోయి మోడీకి చెప్పుకో అన్నారు. ఇంకొక వ్యక్తి కాళ్ళు పట్టుకుంటే చనిపోయిన వ్యక్తిని కూడా మళ్ళీ షూట్ చేశాడు. ఆ ఘటన చూస్తుంటేనే కళ్ళ ముందు కనిపించినట్టు కనపడుతుంది నాకు. ఆమె చెప్తుంటేనే మనకి చూడండి ఇది ఇప్పుడు ఇది జరిగింది. సో దిస్ ఈస్ ద టైమ్ యూ నీడ్ టు డిసైడ్. మీరు భయపడిపోయి ఇళ్లలోనే ఉంటారా, లేకపోతే మీరు హిందువుల్ని చంపితే మీరు హిందూ ఐక్యత ఏంటి? ఒకవేళ అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయితే ఎంతమంది హిందువులు భయపడకుండా మళ్ళా వస్తామని చూపిస్తారా అన్నది కూడా మన చేతుల్లోనే ఉంది. నన్ను అడిగితే మీరు భయపడి ఇంట్లో కూర్చుంటే ఇది ఇలానే ఇంకొక 100 ఏళ్ళు స్టార్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద టైమ్ వీ షో ది అదర్ సైడ్. మీరు ఎంతమందినైనా చంపండి, మేము మాత్రం భయపడేది లేదు. ఒకవేళ అమర్నాథ్ యాత్ర జరిగితే హిందువులు వస్తామా అంటే ఖచ్చితంగా వస్తాం. ఈ స్టేట్మెంట్ అటువైపు వెళ్తే కానీ మన స్ట్రెంగ్త్ అనేది ఏంటి అన్నది మనం చెప్పలేం. సో కాబట్టి నన్ను అడిగితే అమర్నాథ్ యాత్రకి ఖచ్చితంగా సెక్యూరిటీ మెజర్స్ పెరుగుతాయి. సెక్యూరిటీ మెజర్స్ పెరిగిన తర్వాత మీరు ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు. హ్యావ్ ట్రస్ట్ ఇన్ ఇండియన్ ఆర్మీ అండ్ ది సెక్యూరిటీ ఫోర్సెస్ ఆన్ ది గ్రౌండ్. ఎందుకంటే ఈ అమర్నాథ్ యాత్ర అనేది ఇది ఫస్ట్ టైం అవ్వట్లేదు, ప్రతి ఇయర్ మేము చేస్తూనే ఉంటాం. కాబట్టి అందులో నేను ఇందాక చెప్పాను కదా, ఈ బైసారంలో ఏదైతే జరిగిందో ఇది కొత్త ప్యాటర్న్. కానీ ఈ అమర్నాథ్ యాత్ర ఏంటి అంటే మనం కంటిన్యూస్గా ప్రతి ఇయర్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఏం అవ్వగలిగే ఛాన్సెస్ ఉన్నాయో మనకు ఆల్రెడీ తెలుసు. ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటన్నిటిని ప్లగ్ చేస్తారు. కాబట్టి మీరు ఈసారి అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలి అని భయపడుతుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా బయటికి రావాలి. ఎవరైతే హిందూస్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళు మిమ్మల్ని ప్యాంట్లు ఇప్పి చెక్ చేసి మరీ చంపారో, దిస్ షుడ్ బి అన్ ఆన్సర్ టు దెమ్. మీరు ఎంత మమ్మల్ని తొక్కాలనుకున్నా కానీ మేము తగ్గం, మేము మళ్ళీ అమర్నాథ్ యాత్రకు వస్తామని చెప్పి మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఆ స్టేట్మెంట్ అనేది వెళ్ళాలని నేను పర్సనల్గా భావిస్తున్నాను. సో దేశానికి అవసరం ఉంది అంటే ఎక్స్ ఆర్మీ ఫోర్స్ మీలాంటి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? ఎవరైనా ఆర్మీ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత ఫర్ ఫ్యూ ఇయర్స్ దే ఆర్ ఇన్ రిజర్వ్ లిస్ట్. ఏ కంట్రీ అని, ఇండియా అనే కాదు, పాకిస్తాన్ తీసుకున్నా యుఎస్ తీసుకున్నా ఎవరైతే రిటైర్ అవుతారో ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు రిజర్వ్ లిస్ట్లో ఉంటారు. వాళ్ళు రిజర్వ్ లిస్ట్లో ఉండేది ఎందుకే, ఒకవేళ వార్ ఏదన్నా వచ్చినా, ఏదన్నా పెద్దది ఏదన్నా ఇష్యూ అయినా కానీ వీ నీడ్ మ్యాన్ పవర్. అది కూడా ట్రైన్డ్ మ్యాన్ పవర్ కావాలి. అదే ఇప్పుడు మీరు కొత్తగా తీసుకున్నారనుకోండి, మళ్ళీ వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి. అదే మేమంటే మేము వీఆర్ ఆల్రెడీ ట్రైన్, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మమ్మల్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ కంటిన్యూ అవ్వడం చాలా ఈజీ కొత్త వాళ్ళని తీసుకోవడం కన్నా. ఓకే, సో ఒకవేళ యుద్ధం జరిగితే, ఒకవేళ రిపోర్ట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్, నాకు తెలిసి నేనే కాదు నాలాగా ఎవరైతే రిటైర్ అయ్యి రిజర్వ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ రెండో క్వశ్చన్ అడగకుండా వాళ్ళు ఖచ్చితంగా ఫ్రంట్ లైన్స్కి వెళ్తారు. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు. ఎందుకంటే భారతదేశ గొప్పతనం ఇండియన్ ఆర్మీకి తెలిసినంత ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ కష్ట సుఖాలు ఆ బోర్డర్లో నిలబడి గన్ను పట్టుకున్నోడికే తెలుసు. మనం హ్యాపీగా ఈరోజు కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో టీవీ చూసినా లేకపోతే భార్య పిల్లలతో హ్యాపీగా ఉన్నాము అంటే, అండ్ అక్కడ ఆర్మీ చేసే సేవ, వాళ్ళ గొప్పతనం తెలిసిన ఏ ఒక్కరూ కూడా వాళ్ళు కనపడితే లేచి సెల్యూట్ కొట్టే స్థాయిలో మనం ఉండాలనే నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. అండ్ డెఫినెట్గా మోడీ గారు తీసుకున్న డిసిషన్ మీరు చెప్పినట్లుగానే ఎత్తుకు పై ఎత్తులు వేసే ఆలోచనలు ఆయనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి దెబ్బ కొట్టే టైంలో ఖచ్చితంగా అంత తీర్చుకునే పర్సన్ ఆయన. ఆ రోజు దగ్గరలో ఉందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. హర్ష గారు చెప్పినట్లుగానే అమర్నాథ్ యాత్రకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఏ విధమైన భయానికి గురి కాకుండా హ్యాపీగా ఫ్యామిలీలతో అమర్నాథ్ యాత్రకి వెళ్ళొచ్చు. అండ్ ఆర్మీ ఫోర్స్ కూడా అంతకంత ఎక్కువ సెక్యూర్గా ఉంటుంది ఈసారి. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా యాత్రలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అని కూడా ఆయన క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి దేనికి భయపడొద్దు, అందరూ ఐకమత్యంతో ఉందాం. హిందువులందరూ ఐకమత్యంతో ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించుకోగలం అనేదే నేను చెప్పగలను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై రోషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.